హలో అన్న, మీ పేరు? నా పేరు హరికృష్ణారెడ్డి అన్న. నాది విజయవాడ అన్న. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి కదన్నా, ఈసారి ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది? ఎన్నో 50-50 ఛాన్సెస్ అన్న. అంటే మేబీ ఇప్పుడు ఉన్న ప్రకారం అయితే మళ్ళీ జనసేన టీడీపీ పొత్తుగా అన్న వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. టీడీపీ జనసేన పొత్తు వస్తుందని మీరు అనుకుంటున్నారు? మేము అనుకుంటున్నాం అన్న. అంటే మిగతా వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉంటుందో తెలియదు కదా. మరి జగన్ రెడ్డి గారి పరిపాలన చూస్తారు కదా, 5 years ఎలా అనిపించింది మీకు? 5 years అంటే న్యాయం జరిగే వాళ్ళకి జరిగిందన్న. లో క్లాస్ వాళ్ళు అలానే ఉండిపోయారు. ఏ క్లాస్ వాళ్ళు అలా వాళ్ళని రిచ్ చేసుకుంటున్నారు. లో క్లాస్ వాళ్ళు అలానే ఉన్నారు. అంటే ఆయన సంక్షేమ పథకాలు, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాను, ప్రతి ఒక్క పేదవాడి మధ్యతరగతి వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు కదా. మరి మీరు చూస్తుంటే ఓన్లీ కొంతమందికి మాత్రమే వస్తుంది అంటున్నారు, ఎందుకని? అంటే వస్తున్నాయి అంటే ఒక లీడర్ ఉంటారన్న. ఆ లీడర్ కింద ఉన్న వాళ్ళు వస్తున్నాయి అన్న. మిగతా వాళ్ళు అలానే ఉంటున్నారు. అదొకటను. కొన్ని బాగానే ఉన్నాయన్న, కొన్ని వ్యతిరేకంగా ఉన్నాయన్న. అదొకటి. నెక్స్ట్ ఫీజు రియంబర్స్మెంట్ సరిగ్గా లేదన్న. అది తీసేసి స్కాలర్షిప్ పెడితే నెంబర్ 1 అన్న. ఎందువల్లంటే అంత స్కాలర్షిప్ ఉంటే కాలేజీలో పడేదన్న, స్టూడెంట్కి ఏ ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు రియంబర్స్మెంట్ వల్ల స్టూడెంట్ అకౌంట్లో పడుతున్నాయి. అది పడుతున్నాయా లేదో కూడా కాలేజీ వాళ్ళే తెలియదు కదా. అంటే తెలుసుకోవాలి కదన్న. తెలుసుకోకుండా కట్టాల్సింది అంటున్నానండి. అప్పుడు పేదవాడు విద్యార్థి ఉంటాడు కదా, వాడు ఎక్కడి నుండి వచ్చి తీసుకొచ్చి కడతాడన్న. ఈ సంక్షేమ పథకాల మీద ఇంకా డిపెండ్ అవ్వడం కరెక్ట్ అంటారా ఇప్పటికి? కానీ ఇంకా డిపెండ్ అంటే లేదన్నా, చేంజ్ అవ్వాలన్న. డిపెండ్ అవ్వడం అంటే డిపెండ్ అయ్యి ముందుకు వెళ్ళడం అనేది కష్టం. చేంజ్ అవ్వాలి. మరి చేంజ్ అవ్వాలంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అధికారంలోకి రావాలంటారా మీరు? వస్తే మంచిదే అన్న. ఏంటంటే ఎవరు వచ్చినా ఏముండదు అన్న. ఎందుకంటే చంద్రబాబు అధికారం కూడా చూసాము, జగన్ది కూడా చూసాము. ఏంటంటే మళ్ళీ ఒక 5 years ఇతనికి ఛాన్స్ ఇస్తే అతను ఇప్పుడు చేశాడు కదా, దానికి మంచిగా చేస్తే ఉంచుతారు, లేదా నెక్స్ట్ 5 years కూడా మార్చుతారు. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు రాబోయే ఎన్నికల అధికారంలోకి వస్తే మన అభివృద్ధి అనేది జరుగుతుంది ఆంధ్రాలో? కొంచెం డెవలప్ జరుగుతుందన్న. అంటే నిరుద్యోగులకు కూడా జాబ్ వస్తుందని నా ఆలోచన. వైఎస్ షర్మిల గారు ఇప్పుడు ఆంధ్ర రాజకీయాల్లోకి ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆమె ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు? కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ షర్మిల కానీ ప్రభావం అంటే ఓట్లు చీలుతాయి అన్న. అంటే జగన్కి వైఎస్ షర్మిలకి, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కదా కొంచెం అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు కన్నా. షర్మిల అభిమానం ఉన్నోళ్ళు, జగన్ గారి అభిమానం ఉన్నోళ్ళు ఉంటారు. కొన్ని ఓట్లు చీలుతాయి. వైఎస్ షర్మిల ఎంట్రీతో ఏ పార్టీకి నష్టం జరగబోతుంది? వైసీపీ అన్న. కానీ వైసీపీ, కాంగ్రెస్ రెండు ఒకటే అంటున్నారు. ఇద్దరు అన్నా చెల్లెలు డ్రామా ప్లే చేస్తున్నారు అంటున్నారు. అయి ఉండొచ్చు, అది ఎంతవరకు కరెక్ట్? అది అంటే డ్రామా అనేది కాదలే అన్న. అంటే ఎవరో ఆడే నాటకం ఇది పైన నుండి, కానీ ఇలా ఇక్కడ దింపారు పొత్తు కోసం. అంటే నేను అనుకుంటున్నా చంద్రబాబు వేసిన ప్లాన్ అనుకుంటున్నా అన్న. పవన్ కళ్యాణ్, చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారు మనకు తెలిసిందే. కానీ రాబోయే రోజుల్లో షర్మిల కూడా వీళ్ళతో కలిసే అవకాశం ఉందా? ఉండొచ్చు అన్న. అక్కడ కూడా కలిసి అవకాశం ఉంటుంది అన్న. ఎందుకంటే ఆడ కాంగ్రెస్ అనేది షర్మిల ఓన్ పార్టీగా డెసిషన్ తీసుకోవడం. ఆడ సోనియమ్మ గారి పార్టీ. ఆమె ఓకే అంటే కలవాల్సిందన్న. ఫైనల్గా ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తు విజయం సాధిస్తుందని మీరు అనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్ అన్న. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నచ్చకపోతే కామెంట్ చేయండి.